నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నా. నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా. కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అంతే, నేనైతే కండిషన్ పెట్టి రాలా. బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారంగానే నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటాను. మీ అందరికి వచ్చుంటాయి కదా, ఇదైతే ఇది నొక్కు, ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు. సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి, ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి. సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటాను. ఎక్కడి నుంచి, అనంతపురం నుంచా, అనంతపురం నుంచా, శ్రీకాకుళం నుంచా అంటే ఆమలో ఈమలో అని చెప్తా. మరి దీనికి విపరీత అర్థం తీయదు. సో అధ్యాత నేనైతే పోటీలో ఉంటా, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఎమ్మెల్యే ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈలోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి. ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు. అసలు ఇన్ఛార్జ్ చూడండి, నేనే ఎంపీని. ఇంకా జూన్ 4 దాకా నేనే ఎంపీని, నాకు పీకి కూడా ఎవరు లేడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ వరకు సార్